నమస్తే, నేను ప్రియాంకరం. ఆడుదాం ఆంధ్ర గత 2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ అయ్యింది అని చెప్పేసి ఒక వార్త అప్పుడు చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు ఆ నివేదిక వచ్చేసింది. మరి ఈ నివేదికలో రోజా అంటే ఆర్కే రోజారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళిద్దరి పాత్ర ఎంత? ఇప్పుడు వీళ్ళిద్దరూ అరెస్ట్ కాక తప్పదా? ఎందుకు అంటే మహిళ కాబట్టి నన్నేం చెయ్యలేరు అన్న ధీమాతో 2 రోజుల క్రితం కూడా ఆవిడ ఏ విధంగా రెచ్చిపోయారు. అట్లీస్ట్ మంత్రి, ముఖ్యమంత్రి అనే తేడా కూడా లేకుండా, మినిమం రెస్పెక్ట్ లేకుండా ఆవిడ మాట్లాడిన తీరు, చేసిన వేషాలు చూస్తే ఇప్పుడు ఆవిడ అరెస్ట్ తప్పదా అనే ఆలోచన అందరికీ వచ్చింది. సో ఏం చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ అనేది తెలుసుకుందాం. అంతా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ జరిగింది అంటే స్కామ్ లేదు, ఏం లేదు, కావాలని డ్రామా ఆడుతున్నారు అని చెప్పేసి అప్పుడు ఆర్కే రోజారెడ్డి గారు అన్నమాట. మరి ఇప్పుడు విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చేశారు. మరి రోజారెడ్డి గారి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి పాత్ర ఏంటి సార్? సో ఇప్పటి వరకు మనం చదివినటువంటి న్యూస్ లేదంటే విన్నటువంటి వీడియోస్ని వీటన్నిటి మధ్య చూస్తే అదిగో రోజు అరెస్ట్, ఇదిగో రోజు అరెస్ట్ అని చెప్పి చాలా సందర్భంలో చాలా రకాలుగా విన్నాం. ఎందుకు ఒక ఆడుదాం ఆంధ్ర ఒకటే కాదు, ఆల్రెడీ నగిరిలో చేసినటువంటి గ్రావెల్ కుంభకోణాలు ఉన్నాయి, ఇసుక కుంభకోణాలు ఉన్నాయి, అక్కడ రకరకాల స్కీముల పేరుతో దోచేసినవి ఉన్నాయి, తిరుపతి దేవస్థానంలో దర్శనాలకు సంబంధించిన అనేక ఇష్యూలు ఆమె మీద ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆమె మీద ఛార్జ్ షీట్ వేశారు 2024 ఎన్నికలకు ముందు. అక్కడ ఉండేటువంటి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే ఆయన ఛార్జ్ షీట్ వేశారు. అప్పుడు ఛార్జ్ షీట్ వేసి అసలు రోజా ఏం చేశారు, రోజారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ తోటి కలిసి మిషన్లు పెట్టుకుని లెక్కేసుకున్నారంట. ముగ్గురు మిషన్లు పెట్టుకుని లెక్కేసుకునే వాళ్ళంట రోజు. ఈ విధమైన ఆరోపణలు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. ప్రజలు కూడా విశ్వసించారు. ఎందుకు విశ్వసించారంటే వాళ్ళ కన్సర్న్లో అక్కడ జరిగింది కాబట్టి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆవిడ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఆవిడకి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి తిరగబడ్డారు. టికెట్ ఇస్తే మేము ఓడిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ముందుకు వచ్చారు. అంటే ఏ స్థాయిలో ఆవిడ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పవలసిన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 2024 ముందు అనేక సార్లు పంచాయతీ పెట్టారు. ఆమె మినిస్టర్గా ఉన్నప్పుడే. ఆవిడ టూరిజం మినిస్టర్గా ఉన్నారు. ఆ టూరిజం మినిస్టర్గా ఇంకోటి కూడా ఉంది, రిషికొండకు సంబంధించినటువంటి అది కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఆడుదాం ఆంధ్రకు సంబంధించినటువంటి రిపోర్టే వచ్చింది. ఈ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్ ఎప్పుడో వచ్చింది. దీని మీద మనం వీడియో కూడా చేసాం. అయితే ఒక ఐఏఎస్ ఆఫీసరు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఆ విజిలెన్స్ రిపోర్ట్ని తొక్కిపెట్టి డిలే చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన బదిలీ అయ్యాడు కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ బయటకు వచ్చింది అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఆ విజిలెన్స్ రిపోర్ట్లో మొత్తం 38 పేజీల విజిలెన్స్ రిపోర్ట్, 38 పేజెస్. ఈ 38 పేజీల్లో ఈవిడ ఏ విధంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిధులు దుర్వినియోగాలకు పాల్పడ్డారు అనేది చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి లాస్ట్లో రిఫరెన్స్ ఏమి ఇచ్చారంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి మీద అలాగే రోజారెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు పెట్టచ్చు అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేశారు. మరి ఇప్పుడు ఎవరు పెట్టాలి? ఏసీబీ వాళ్ళు పెట్టాలి కేసు, లేదంటే సిఐడి వాళ్ళు పెట్టాలి. ఏసీబీ వాళ్ళు పెట్టాలి, సిఐడి వాళ్ళు పెట్టాలి. పెట్టి ఎంక్వైరీ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్కి ఎలా వెళ్తుంది? యాక్చువల్గా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం 40 కోట్లకు సంబంధించినటువంటి ప్రోగ్రాం, దాన్ని 100 కోట్స్ చేశారు. ఈ ఆడుదాం ఆంధ్ర సంబంధించినటువంటి ప్రచారాన్ని ఐపాక్ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఐపాక్ ఎక్కడ ఉంది? చెన్నైలో. ఈ ఫండ్స్ అన్ని తీసుకెళ్లి చెన్నైలో ఇచ్చారు. అది ఒక పెద్ద కుంభకోణం. ఇది మనీ లాండరింగ్ కింద కూడా వస్తుంది. ముందు సిఐడియో లేకపోతే ఏసీబీఓ కనుక ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఏ సూట్ కేసు కంపెనీల నుంచి ఎన్ని వచ్చినాయి అనేది వస్తుంది. లేదంటే ఖజానా నుంచి తీసుకున్నారు కదా, ఖజానా నుంచి తీసుకుంటే అదేనో వస్తుంది. లాస్ట్కి ఇది ఏ పరిస్థితి, ఎంత స్థాయిలో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశారంటే యాక్చువల్గా అండర్ 16 ఉంటుంది, అలాగే 16 నుంచి 20 మధ్య ఉంటుంది, 20 అబోవ్, ఇట్లా 3 రకాలుగా ఉంటుంది కేటగిరీ. వీళ్ళు 17 అబోవ్ వాళ్ళని మాత్రమే తీసుకున్నారు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి. మామూలుగా స్పోర్ట్స్లో ఎలా ఉంటుంది అంటే అండర్ 16 ఉంటుంది, అండర్ 20 ఉంటుంది,
అబౌవ్ 20 ఇలా 3 కేటగిరీలు ఉంటుంది. జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ అని. వీళ్ళు ఏం చేశారు, నిబంధనలకు విరుద్ధంగా, శాప్ నిబంధనలకు విరుద్ధంగా అబౌవ్ 17 years వాళ్ళందరినీ తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అబౌవ్ 17 years వాళ్ళని? వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది కాబట్టి, ఎలక్షన్ నాటికి ఓటు ఉంటుంది కాబట్టి అబౌవ్ 17 years వాళ్ళని తీసుకున్నారు. 18 years ఓటు వస్తుంది కదా. సో అది అబౌవ్ 18 years అంటే 21 years వాళ్ళని తీసుకొని ఓటు హక్కు వస్తుంది కదా. ఓటు హక్కు వస్తుంది కాబట్టి సో అందుకు వాళ్ళు ఈ నిబంధనని, శాప్కున్న నిబంధనని మార్చేసి అబౌవ్ 17 years అంటే 18 years ఎంటర్ అయిన వాళ్ళని ఇచ్చారు. అంటే నెక్స్ట్ డే ఈ ఆటలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ ఓటర్స్గా వాళ్ళకి మారతారనేది వాళ్ళ ఉద్దేశం. ఆ కార్యక్రమాన్ని ఏ స్థాయిలో చేశారంటే, బ్యాట్కి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, బ్యాట్కునే హ్యాండిల్కి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, బాల్కి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. ఈ క్రికెటర్స్ గార్డు పెట్టుకుంటారు, తెలుసు, గార్డుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. ఇది అచ్చెన్నాయుడు గారు అనుకుంటా, అచ్చెన్నాయుడు గారు లేకపోతే బుచ్చి చౌదరి గారు అసెంబ్లీలో చెప్పారు. లాస్ట్కి గార్డుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసేసి పెట్టారు. పోనీ ఆ వస్తువులన్నీ ఎలా నాణ్యమైనవి కొన్నారంటే అవన్నీ నాణ్యమైనవి కాదు, నాసిరకమైనటువంటి వస్తువులు కొన్నారు. ఇట్లా రకరకాలుగా ఆ మ్యానిపులేషన్ జరిగింది. నిధులు మ్యానిపులేషన్ జరిగింది, పరికరాల్లో మ్యానిపులేషన్ జరిగింది, ఎంపికలో మ్యానిపులేషన్ జరిగింది. మొత్తం టోటల్గా ఆడుదాం ఆంధ్రనే ఒక పెద్ద పార్టీ కార్యక్రమం కింద చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్త పార్టీ కార్యక్రమం కింద చేసేసారు. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే అడుగడుగున అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే 38 పేజీల్లో ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారు అనేది తేల్చారు. దీంట్లో శాప్ ఎండి, అలాగే ఈ టూరిజంకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఒక అతను, మొత్తం కలిపి ఒక 4 అధికారులు కూడా బలైపోయారు. విజిలెన్స్ రిపోర్ట్లో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు. ఎవరెవరు ఆ రోజున వీళ్ళకి సహకరించి అవినీతికి పాల్పడ్డారు, ఈ కుంభకోణానికి పాల్పడ్డారు అనేది ఆ రిపోర్ట్లో ఇచ్చున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ రిపోర్ట్ అయితే ఇచ్చారు, బాగుంది విజిలెన్స్ వాళ్ళు. ఈ విజిలెన్స్ రిపోర్ట్ని నెక్స్ట్ లెవెల్కి పోనిస్తుందా ఈ గవర్నమెంట్? ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారు. ఈ మంచి ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు పార్టీల అంతర్గతంగా లేదంటే ప్రభుత్వ వర్గాల అంతర్గతంగా జరుగుతున్నట్టు చర్చ ఏంటంటే, లేడీస్ జోలికి వెళ్ళొద్దు అని, లేడీస్ని అరెస్ట్ చేయొద్దు లేదంటే జైలుకి పంపించొద్దు అని. అంటే లేడీస్ అంటే మాజీ మంత్రులు ప్రధానంగా ఎవరెవరు, విడుదల రజనీ గారు, ఆవిడ మీద ఆల్రెడీ కేసు ఉంది, అది గ్రావెల్కి సంబంధించి, అది క్రషింగ్ మిషన్, నెక్స్ట్ ఇళ్ల పట్టాల విషయంలో ఉన్నాయి, రోజా గారి మీద ఉన్నాయి. ఇట్లా ఈ లేడీస్ని జైలుకి పంపించొద్దు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని వద్దులే అని చెప్పి అనుకున్నారు అనేది బయటకు వచ్చింది. దాంతో వీళ్ళు మరింత ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఏం చేయలేరు, మేము నిజాయితీ పరులు అన్నట్టుగా. అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ విజిలెన్స్ రిపోర్ట్ని కనుక యాజ్ ఇట్ ఈస్గా చట్టం తన పని తాను చేసుకొని పోయేలాగా కనుక చేయగలిగితే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం. ఇదొక్క కేసు కాదు, రిషికొండ, నేను చెప్పాను కదా, రిషికొండ నగర్లో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి. వీటన్నిటి మీద రోజాని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవట్లేదు. కాకపోతే ఇది మంచి ప్రభుత్వం కదా, మహిళలు అని చెప్పేసి వాళ్ళని ఏదో ఎక్స్క్యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ విధమైనటువంటి ఆర్డర్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని కూడా, అంటే ఓరల్ ఆర్డర్స్ ఇచ్చారని తెలుస్తుంది. అందుకే ఈ మహిళల్ని పెట్టి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ చేత నిన్న ఏ విధంగా మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒక పత్రిక రాసింది, ఓకే, ఆ పత్రిక తెలుగుదేశం పార్టీకి అనుకూలమో లేకపోతే సానుభూతి అనుకుందాం కొద్దిసేపు, అయినంత మాత్రాన చంద్రబాబు గారి సతీమణికి లేకపోతే లోకేష్ గారి సతీమణికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సతీమణికి ఏ సంబంధం? వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళని సీన్లోకి తీసుకొచ్చి వాళ్ళని మాట్లాడుతున్నారు. ఇప్పుడు సాక్షిలో వచ్చినటువంటి ప్రతి న్యూస్కి భారతిరెడ్డి గారు కారణం అవుతారా? భారతిరెడ్డి గారిని మాట్లాడచ్చా? అసలు ఎవరు అంటున్నారు భారతిరెడ్డి గారిని? ఇప్పుడు అనలేము. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిన్నంతా అదేదో పత్రిక, ఆ పత్రికని, ఆ 2 పత్రికలని ఎప్పటి నుంచో అంటున్నారు, ఓకే అంటున్నారు. వాళ్ళు రాసినటువంటి న్యూస్కి వీళ్ళకి సంబంధం ఏంటి? సరే, పొలిటీషియన్ని వీళ్ళు పొలిటికల్గా ఉన్నారు కాబట్టి సరే వీళ్ళని ఏదో అంటున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో లేడీస్ ఏం చేశారు మిమ్మల్ని? వాళ్ళని ఎందుకు మీరు ఆడిపోసుకుంటున్నారు? తప్పు కదా అది. ఎవరికైనా, వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా
కొన్ని రాజకీయాల్లో కొంత ఉందాతనం ఉండాలి. అంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేద్దామన్న ఇప్పుడు పంట వాళ్ళది. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో, రాజకీయ చదరంగంలో స్వింగ్ ఓటర్స్ అనేవాళ్ళు కీలకం. ఒకప్పుడు స్వింగ్ ఓటర్స్ 5% ఉండేవాళ్ళు, అది 10 అయింది. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 25% ఉంది. 20-25% స్వింగ్ ఓటర్స్ ఉన్నారు. వామ్మో. వీళ్ళు ఎన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, వీళ్ళు చేసేటువంటి ఓవర్ యాక్షన్, వీళ్ళు వాడేటువంటి పదజాలం, వీళ్ళ యాక్టివిటీ, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. రైట్. సో కాబట్టి టైం వచ్చినప్పుడు ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో అక్కడ పెడతారు, అది వేరే విషయం. ప్రజాస్వామ్యంలో అది ఎట్లా జరుగుతుంది. కానీ హుందాతనంగా ఉండకపోతే కనుక ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు, ఆ సమాజానికి మంచిది కాదు. రైట్. బయట నుంచి చూసేటువంటి వాళ్ళు ఏంటి ఈ రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళ, వీళ్ళు ఎలా బలాయిస్తున్నారు ఇలాంటి వాళ్ళని అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. సో కాబట్టి అందరూ కొద్దిగా స్వింగ్ ఓటర్స్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.